100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉండే. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరినీ పిలుచుకొచ్చి చేయించింది, మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసునేని చిన్న ఆయన మనుషులు ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం. సో చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి, అపోజిషన్ వాళ్ళకి, ఎక్స్ మినిస్టర్లు అయినా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా, నేనైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి. మీరేదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడింది ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు కేసులు పెడుతూ, మీరు రెచ్చగొడుతూ, మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి. అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు. అసలు జనసేనలో చిల్లర దొంగలు, ఎదవలు, పనికి మాలినోళ్ళు, హంతకులే ఉన్నారు. ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు, ఆడవాళ్ళని లొంగ తీసుకున్నారు. మరి సాక్ష్యాధారాలతో వాడి మీద కేసు లేదు, ఇంతవరకు అరెస్ట్ లేదు. మళ్ళీ ఒక కమిటీ వేస్తారంట. ప్రూఫ్లతో బయటకు వస్తుంటే